జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం. శత్రువులు ఎలా పుట్టుకొస్తారు? శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా? మీకు ఒక విషయం చెప్పనా, మనకి నవగ్రహాలను ఉంటాయి. నవగ్రహాలంటే 9, ఛాయాగ్రహాలు 2, మొత్తం 11 అయినా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి 9 నవగ్రహాలు. వీటి యొక్క స్థల మార్పిడి వలన వీటి యొక్క స్థల చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది. అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాల మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు. చైతన్యాన్ని ఇస్తుంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు. ఏదైనా పరిహారాలు చేసుకున్నా, యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది. ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి. పితృదోషాలున్నా, కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే, ఎక్కడైనా స్నానాలు చేసి తర్పణ వదిలితే పోతాయి. ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి. చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది. ఈ మానవ గ్రహం ఏం చేస్తుందంటే మన చుట్టూతూనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. శత్రువులు అన్నమాట. మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు, మనం ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓర్చుకోలేరు. మనకేదైనా జాబ్ వచ్చినా, ఫైనాన్షియల్ సెటిల్ అయినా, త్వరగా పెళ్ళైనా, జీవితం బాగున్నా, నలుగురు వచ్చి మనం పొగిడినా, సన్మానం చేసినా, ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు, ఇంట్లోనే పుడతారు. అది ఎవరైనా ఉండొచ్చు, రిలేషన్ అనేది అనేకమైన ఉండొచ్చు. కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన, వారికి ఏ దశ అంతర్దశ నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు, వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం, శత్రువులు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా, అది సాధ్యపడుతుందా? చూద్దాం. ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒక్కసారి ఈ యొక్క రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానంలో ఉండడం వలన, ఏ దశాంతరదశలు ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు, వారిని మిత్రులుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు. ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి 12 రాసులు, ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది, వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి, ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి, ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి. అవి ఒకసారి పరిశీలన చేద్దాం. 12 రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శత్రుభయం ఎలా ఉంటుంది అంటే కనుక ఖచ్చితంగా చెప్తా చూడండి. ఈ శత్రుభయము అసలు ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్కరు పుట్టుగానే మంచివాళ్లే కదా, మంచి వాళ్ళ శత్రువులు ఏంటి? అందులోనూ వృషభ రాశి అంటే అందరినీ ఆకట్టుకునే తత్వం, ఎవరితో అయినా సరే బిజినెస్ చేయించుకోగలటువంటి కెపాసిటీ అన్ని ఉంటాయి. అలానే ఈ బిజినెస్ చేయించుకోగలటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ అన్ని ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఎవరినైనా ఆకట్టుకునే తత్వం. మా నాన్నగారు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి, మా బావమరిది, మా తల్లుడు, మా అల్లుడు, అలానే మాకు అక్క, తమ్ముడు, చెల్లి, బావమరిది, చిన్నమ్మ, పెద్దమ్మ, అలానే వీళ్ళందరూ కూడా ఉంటుంటారు అన్నమాట. ఎక్కడో ఏళ్ళు కాళ్ళు చేసినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని వారితో వ్యవహారం చేసేటువంటి తత్వం ఉన్నటువంటి రాశి ఎవరైనా ఉన్నారు అంటే కనుక వృషభ రాశి ఒకటి అని చెప్పొచ్చు. అలాంటి వృషభ రాశికి కూడా కపటం ఎరుగనేటువంటి రాశి వృషభ రాశి. అలాంటి రాశి వారికి కూడా శత్రువులు ఉంటారా? ఉంటారు ఖచ్చితంగా. మంచి ఎక్కడైతే ఉంటుందో శత్రుత్వం అక్కడే ఉంటుంది కదా. కాబట్టి ఈ శత్రువులు ఎట్లా వస్తారంటే కనుక బుధుడు, ఇక్కడ వృషభ రాశి వారికి బుధుడు 2, 6, 9 స్థానంలో ఉండడం, బుధుడితో పాటు కేతు కలిసి ఉండడం, అలానే రవి కలిసి ఉండడం. బుధుడు ఎవరితో కలిసి ఉన్నా కూడా శత్రుత్వం ఎక్కువ ఉండదు. కానీ బుధుడు కేతువుతో గాని, రవితో గాని, కుజుడితో గాని కలిసి ఉంటే ఖచ్చితంగా అక్కడ శత్రుత్వం పొందిద్ది అనమాట. అందులో ఇంట్లో వాళ్ళు శత్రువులు ఉంటారు. 2, 6, 9 కనుక ఉన్నట్టయితే ఆడపిల్లల తరపు నుంచి శత్రువులు ఉంటారు. అంటే అమ్మగారి తరపు నుంచుకొని లేదా ఆ నాన్నగారి తరపు నుంచి కనుక అయితే ఖచ్చితంగా శత్రువులు ఉంటారు.
వీరితో డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఉండడం, డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని ఏదించడం, మనల్ని బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి, ప్రేమ అనురాగం ఆప్యాయత అంటూ మనం లాగేస్తూ ఉంటారు. ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, ఏదో వశీకరణ లాంటివి కూడా చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సి. ఇక వీళ్ళు అఫైర్స్, ఎఫైర్స్ అంటే పెళ్ళైన తర్వాత ఎవరితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే వాళ్ళు లాగేస్తా ఉంటారు డబ్బులు. తర్వాత అంటే ఆడపిల్లైనా మగపిల్లడైనా వృషభ రాశిలో ఉన్నవారైతే కనుక ఖచ్చితంగా ఎవరికైనా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, లవ్ ఉండడం చేస్తే కనుక వారి నుంచి డబ్బు ఎక్కువగా పోతుంది. అందుకని అలాంటి ఎఫ్ఐఆర్స్ లాంటి పెట్టుకోకండి. బయట ఎవరో వస్తారు, నాకు మీరు నచ్చారనో మీకు కావాలనో మాట్లాడతారు, వాళ్ళ నుంచి కూడా మీకు డబ్బులు ఎక్కువ పోతాయి, నష్టపోతారు, జాబ్ నష్టం, ఆస్తి నష్టం, పరువు, ప్రఖ్యాత, హోదా అన్ని రకాలుగా లాస్ అయిపోతారు అనమాట. కాబట్టి వృషభ రాశి వారు ఎవరున్నారో ఇంట్లోనే కాదు బయట కూడా శత్రువులు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇది ఒక సంవత్సరానికో, ఒక మాసానికో, ఒక పక్షానికో కాదు ఈ వీడియో. జనరల్ గా మీ యొక్క జాతక ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక మీకు మరొకటి ఏంటంటే బుధుని యొక్క దశ, బుధుని యొక్క అంతర్దశ, కేతు ఒక దశ, కేతు ఒక అంతర్దశ, అలానే కేతు దశలో బుధుని అంతర్దశ, బుధుని మహాదశలో కేతు అంతర్దశ నడుస్తున్నా కూడా మీకు శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇంట్లో వాళ్ళు తల్లి తరపు నుంచి, తండ్రి తరపు నుంచి అయితే మాత్రం బాగా శత్రువులు ఉంటారు. అమ్మమ్మ, నాయనమ్మ, తాతమ్మ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి వనరులు, మన దగ్గర ఉన్న తెలివితేటలు, మన దగ్గర ఉన్న ఆస్తులు, మన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలుగా కూడా లాగేసి రోడ్డు మీద పడేయాలని చూస్తూనే ఉంటారు. అది వాళ్ళ తత్వం. అంటే మన మంచితనానికి వారు అలాగే క్యాష్ చేసుకోవడం అంటారన్నమాట. మన చేతకంతనం కాదు, మంచితనం కాబట్టి అలా జరుగుతుంది. ఇక పోతే వృషభ రాశి వారికి ఖచ్చితంగా చెప్పొచ్చు శత్రువుల భయం ఎక్కువగా ఉంటుందని. ఎవరో కాదండి, మన చుట్టూతో తిరిగే వాళ్ళు మన శత్రువులా ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే వృషభ రాశి వారికి ఎలాంటి వాళ్ళు నష్టపోతారు అంటే ఎఫైర్స్ ద్వారా, ఇంట్లో వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవడం ద్వారా కూడా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటి తగలకుండా ఉండాలనుకునే కనుక ఖచ్చితంగా ఈ ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది. ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద 50,000 రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా. ఎట్లా అంటే కనుక ఈ యొక్క పరిహారం అంత గొప్పగా ఉంటుంది. ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు నిజంగానే శత్రువు ఉన్నాడని గమనించారా? మీకు నిజంగానే శత్రువు ఉన్నాడు గమనిస్తున్నారా? చూసారా? మీకు నిజంగా చెడు చేశారా? అయితే మీరు తప్పకుండా ఈ పరిష్కారం చేయండి. మినుముల పిండి ఉంటుంది, మనకి పొట్టు మినుములు ఉంటాయి. ఆ మినుముల పిండి ఉంటుంది. ఆ పిండి తీసుకోండి 1 కిలో. ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి. కాళ్ళు, చేతులు, అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి. ఎట్లా పూరి పిండిలా కలిపేసండి ఒక బొమ్మను తయారు చేయండి. దానిపైన నల్ల నువ్వులు అతికించండి. అతికించిన తర్వాత కందులు ఉంటాయి. ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి. అలానే జీడిపప్పు నుదుటిని పెట్టండి. పెట్టేసిన తర్వాత ఆవాలు, ఈ యొక్క నల్ల ఆవాలను దొరుకుతాయి. అవి కాళ్ళకి, చేతులకి అతికించండి 5 ఇవి అతికించిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది. ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలను ఉంటాయి. లేదు అంటే కనుక గసగసాలు ఉంటాయి. లేదు అంటే జీడి గింజలు ఉంటాయి. అవి ఒక 2 తీసుకొని, లేదా గురి గింజలు ఎర్రవి తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి. ఇక మీ మీద శత్రువు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో, బిర్యానీ పత్తా అంటారు. దానిపైన మీ శత్రువు పేరు రాయండి. రాసి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ రావి ఆకు ఉంటుంది. ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు, మీకు ఏది చెడు జరగకూడదు, మీకు చేసినటువంటి చెడు క్రియ ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన లిఖించండి. దేంతో రక్కిస్తారు? కాటుకుతో రాయండి. రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ధర్మస్థలాలు ఉంటాయి. ఈ ధర్మస్థలాల్లో కానీ, లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో బూడ్చి పెట్టేసేయండి. లేదా ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్టులో వేసేసేయండి. ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావి ఆకులు చుట్టాలి. రావి ఆకులు చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అక్కడ వేసినట్టు కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది. ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికీ చేయొచ్చేమో. ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికే చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది. ఇక పోతే ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లానే చేయొచ్చు. ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలుగా ఉన్న చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదురుపడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. మీ జోలని వాడు అరాయించకపోయినా వారిగా
చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలిని తస్మా రారు. కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి. ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమేర దూరం చేసుకోవచ్చు. ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు 1 కిలో తీసుకోండి. దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు, బెడ్రూమ్ లో కావచ్చు, కిచెన్ లో కావచ్చు, ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా, నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి. వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి. ఆ నిమ్మకాయ సగానికి కోయండి, బద్దలుగా కోయకూడదు, సగానికి కోయాలి. ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో 4 మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి. దానిపైన మీరు ఈ యొక్క విభూది ఉంటుంది, విభూది అలానే భస్మం సాంబ్రాణి ఉంటుంది. ఈ 2 మిశ్రమాన్ని కుంకుమ కలిపి, పసుపు కలుపుకోదు, కుంకుమ కలిపేసి ఈ 3 కలిగినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల 5 కర్పూరం బిళ్ళలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాన్ కడ్డీలు 5 వెలిగించేయండి. ఇవి 2 ఒకే దాంట్లో ఉండాలి. ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి. ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము, మరో పక్కన తేలు, ఈ 2 బొమ్మలు తయారు చేయండి. ఈ 2 బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా, ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రువుకి మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. మంత్రం అయితే ఉంటుంది. ఆ మంత్రం అనేది మనకు శిక్షణ ఇవ్వడానికి జరగదు. అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంప్రదిస్తే అప్పుడు ఆ శత్రువు ఎంత బలంగా ఉన్నాడో చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిళ్ళలు, అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ 2 పిండిని పాలు, ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి 2 తేలు, పాము ఉన్నటువంటి పాము, ఈ 2 పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా ఉండ చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పాడేడు నీటిలో వేయండి. ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిటికెడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికెడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికెడు వేస్తూ ఉండండి వాళ్ళ పేరు చెప్పి. జన్మలో మళ్ళీ మీ వైపు రాగా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్ల పుట్టాలి, అట్లా ఉంటుంది శత్రువుకి. కావాలంటే ఇది చేసి చూడండి. తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా, ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి. స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు. ఇది ఏ సమయం చేయొచ్చు, ఫుడ్ తినకుండా చేయండి. అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడక చేయండి. మీరు మళ్ళీ పెళ్ళైన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు. ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి. శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు. ఈ పరిహారం చేసి చూడండి. శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది. శత్రు భయం నశించడానికి గల పరిహారం, ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువు నిజంగా మీకు ఉన్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు. ఎలా అంటే కనుక బియ్యం పిండి ఉంటుంది. ఈ బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని 5 రకాల బొట్లు పెట్టండి. 5 బొట్లు పెట్టండి. ఈ బియ్య పిండితో ఒక కుండి చేయండి. దాని లోపల నువ్వుల నూనె పోయండి. ఈ నువ్వుల నూనె ఆముదము కలిపిపోయాలి. ఈ కలిపిపోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి. ఇది నూనె లోపల కాటుక కొంచెం వేయండి. ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి. దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి. వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో, ఇది మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో, ఈ దీపము రావి ఆకు ఈ 2 కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పాడేటువంటి నీటిలో వేయండి. మీకు శత్రు భయం అనేది ఉండదు. ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదాన్ని జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి. మీ అమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా, ఈ పని చేయండి. మీ అబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా, ఈ పని చేయండి. అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా, మనకు తెలియకుండా కూడా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు, డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా, లేదా మీ ఆవిడ ఎవరైనా వల్ల వేసుకున్నారా, ఇలాంటి వారు కూడా వారి పేరు రావి ఆకు మీద రాసి
ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక 3 రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్టవంతుల వారంగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.